మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. పుట్టిన పిల్లల నిద్రా సమయం కానీ దాంతోపాటు బిడ్డకి ఎన్నిసార్లు పాలు ఇవ్వాలి అనేది చాలా కామన్గా మేము ఎన్కౌంటర్ అయ్యే క్వశ్చన్ అండి. సో దీంట్లో ఏంటంటే పుట్టిన పిల్లలు సుమారుగా 2 నుండి 3 నెలల వరకు కూడా కొంతమంది 18 నుండి 20 గంటలు పడుకునే అవకాశం ఉంటుంది. అది ఎటువంటి జబ్బు కాదు. బట్ ఎట్ ద సేమ్ టైం పిల్లలు మిగిలిన టోటల్ క్యుములేటివ్ 5 to 6 అవర్స్ ఏదైతే ఉంటాయో దాని ప్రకారంగా కరెక్ట్గా కడుపు నిండా పాలు తాగడము, యూరిన్ మోషన్ అనేది కరెక్ట్గా వెళ్ళడము జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ప్రాపర్గా బరువు పెరగడం, ఏదైతే మనము 10 రోజుల తర్వాత నుండి 25 నుండి 30 గ్రాములు పర్ డే అని చెప్పేసి అంటాము మొదటి నెల 2 నెలల వరకు, అలా పెరుగుతున్నారు అంటే వాళ్ళు 18 నుండి 20 గంటలైనా పడుకోవచ్చు. లేదా కొంతమంది పిల్లలు ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే పడుకొని మళ్ళీ ఎమ్మటే లేవడము, ఆడుకోవడము, కాలు చేతులు ఆడియడము, కొట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో అలా అయినా ఉండవచ్చు. అండ్ రెండోది ఎన్నిసార్లు పాలు తాగిపియాలి అనేది. సో దీంట్లో ఏంటంటే పుట్టిన పిల్లలకి మొదటి నెల రోజుల లోపల ప్రతి 2 గంటలకి మనము పిల్లలకి తల్లిపాలు అనేది ఇవ్వడం చాలా శ్రేయస్కరం. ఎందుకంటే ఈ మొదటి నెలలో రోజుల్లో అండ్ ఎస్పెషల్లీ మొదటి 3 నెలల్లో కూడా పిల్లల యొక్క నెసెసిటీస్ అంటే మెటబాలిజం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ బరువు పెరుగుదలలో కానీ అవయవాల యొక్క గట్టిపడడం కానీ జరుగుతుంటుంది. కాబట్టి వాళ్ళు ఫ్రీక్వెంట్ ఫీడింగ్ అనేది అడుగుతుంటారు. సో యూజువల్గా మనము ప్రతి 2 గంటలకు ఒకసారి మొదటి నెలలో ఏమని చెప్తాము. దాని తర్వాత నెల వయసు దాటిన తర్వాత పిల్లలకి ఆన్ డిమాండ్ ఫీడింగ్ అంటాము. అంటే సుమారుగా 3 లేదా 4 గంటల టైం కూడా గ్యాప్ ఇచ్చి తీసుకోవచ్చు. అండ్ కొంతమంది పిల్లలు వాళ్ళకి మంచిగా ఆయిల్ మసాజ్ చేసి స్నానం చేయించిన తర్వాత హ్యాపీగా పడుకుంటారు. అలాంటి పిల్లలు ఒక్కొక్కసారి 5 గంటలు, లేదా కొంతమంది పిల్లలు కొన్నిసార్లు నైట్ ఎక్కువసేపు పడుకుంటూనే ఉంటారు పాల గురించి లేవకుండా. అట్లా కూడా మనము ఎటువంటి ఇబ్బంది లేకుండా పిల్లలకి డిమాండ్ ఫీడింగ్ ప్రకారం అంటే పిల్లల ఆకలితో ఏడ్చినప్పుడు మనం అనేది ఇస్తే సరిపోతుంది. ఇవన్నీ కూడా వన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ దానికి తగ్గట్టుగా పిల్లలు బరువు పెరుగుతున్నారా లేదా అనేది గమనించుకుంటూ దానికి తగ్గట్టుగా ఇవ్వడం చాలా ముఖ్యం. అండ్ రెండోది బిడ్డకి తల్లి పాలు సరిపోతున్నాయా లేదా అనేది ఫస్ట్ క్వశ్చన్గా మనకి గమనిస్తూ ఉంటాము. చాలామంది ఏంటంటే సార్ మరి పిల్లలకి పాలు సరిపోతున్నాయో లేదో తెలియట్లేదు, వాళ్ళు తాగిన అరగంట లోపలే మళ్ళీ ఎమ్మటే అడుగుతున్నారు, లేదా ఒక్కొక్కసారి ఫార్ములా కానీ అంటే పూత పాలు అంటాం కదా, ఫార్ములా కానీ బర్రెపాలు కానీ ఇట్లా రకరకాలుగా ఇచ్చినప్పుడే వాళ్ళు కామ్గా పడుకుంటున్నారు, లేదు అంటే మళ్ళీ అదేవిధంగా ఏడుస్తున్నారు అని చెప్పడం జరుగుతుంటుంది. సో అడిక్వసీ ఆఫ్ ద బ్రెస్ట్ ఫీడింగ్ అనేది కూడా చాలా ముఖ్యం. అండ్ దీంట్లో మనము 15 to 20 మినిట్స్ బిడ్డ పాలు కరెక్ట్గా తల్లి దగ్గర గుంజి పాలు తాగడం అనేది చాలా ముఖ్యం. మధ్యలో 2-3 మినిట్స్ బ్రేక్ తీసుకుంటున్నప్పుడు బిడ్డని మెలకువ చేసి మరి పాలు ఇవ్వడం చాలా ముఖ్యం. అయితే అట్ ద సేమ్ టైం తల్లికి కూడా ఇండైరెక్ట్గా తను గమనించుకోవచ్చు ఏంటంటే ఈ బిడ్డ పాలు తాగకముందు తన ఛాతి రొమ్ము అనేది బ్రెస్ట్ అనేది పాలతో నిండుగా బరువుగా ఉండడము, బిడ్డ పాలు తాగిన తర్వాత తన ఛాతి భాగం అనేది చాలా మెత్తబడి అండ్ పాలు పిండినా సరే ఏదో 2-3 చుక్కలు లేదా 2-3 చెంచాల కంటే ఎక్కువ రాకపోవడము అనేది తల్లి తనకి చూసుకునే ఒక విషయము. అండ్ అట్ ద సేమ్ టైం బిడ్డ పరంగా అలా కడుపు నిండా పాలు తాగినప్పుడు 15 to 20 మినిట్స్ ఎస్పెషల్లీ తాగితే, లేదా ఈ సమయం కంటే ఎక్కువ తాగుతున్నాడు బిడ్డ అయినా సరిపోవట్లేదు అంటే అయినా మళ్ళీ గంటకే ఏడుస్తున్నాడు, లేదా 5 నిమిషాలు తాగి పడుకుంటున్నాడు సార్ మళ్ళీ ఎమ్మటే ఒక గంటకే మళ్ళీ ఏడుస్తున్నాడు అంటే బిడ్డ పూర్తిగా కడుపు నిండా తను పాలు తాగట్లేదు అనేది మనము గమనించాలి. సో అలాంటప్పుడు నేను చెప్పినట్టుగా బిడ్డని పట్టుకునే పద్ధతిలో కూడా ఆ పద్ధతిలో ఎట్లా అంటే ఈ క్లిప్లో చూపించినట్టుగా బిడ్డ తన పెదాలతోటి తల్లి యొక్క ఛాతి భాగము ఏరియోలా అంటాం నలుపు భాగాన్ని అదిమి పట్టుకుంటూ నిప్పుల్ని తన నోట్లో పెట్టి పాలని వచ్చేటట్టుగా నాలుకతోటి నిప్పుల్ని అదుముతున్నప్పుడు పాలనేటి తల్లి రొమ్ము నుండి బిడ్డకి అందుతాయి. సో అప్పుడు కరెక్ట్గా
పాలు అనేటివి అందుతాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఈ రకమైన పొజిషన్లో ఇచ్చినప్పుడు తల్లికి కూడా ఎలాంటి బాధ నొప్పి కూడా ఉండదు. అండ్ అట్ ద సేమ్ టైం డిఫరెంట్ పొజిషన్స్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఉన్నాయి. పడుకొని ఇవ్వడము, కూర్చొని ఇవ్వడము, లేదా ట్విన్ బేబీస్ ఉంటే కనుక ఆ ట్విన్ బేబీస్కి ఒకేసారి పాలు ఇవ్వాల్సి వస్తే ఎటువంటి పొజిషన్స్ అంటే లైక్ ఫుట్బాల్ మెథడ్ అని, క్రెడిల్ మెథడ్ అని చెప్పేసి ఇట్లాంటి రకరకాలుగా ఉన్నాయి. బట్ ఏదైనా సరే మొదటి 3 నెలలు తల్లి తను పడుకొని పాలు ఇవ్వడం మంచిది కాదు. ఒక్కొక్కసారి పాలు గొంతులో అడ్డం పడితే అది ప్రాణ ప్రమాదం అయ్యి లోపల ఊపిరితిత్తుల్లోకి యాస్పిరేషన్ అంటాము, న్యూమోనియా లాగా పరిణమించి అది ప్రాణాపాయం జరిగే అవకాశం ఉంటుంది. అండ్ రెండోది బిడ్డ ఇంకా త్వరగా చాలామందికి పేరెంట్స్కి ఉంటుంది, బిడ్డ లావుగా ఉండాలి, చక్కగా ఉండాలి, అది కాదు ముఖ్యం. దానివల్ల ఏంటంటే కొంతమంది ఓవర్ ఫీడింగ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఆ ఓవర్ ఫీడింగ్ చేయడం వల్ల ఏంటంటే గ్యాస్ ట్రబుల్ అనేది ఎక్కువ అవుతూ అంటే ఎయిరోఫేజియా అంటాము. ఎస్పెషల్ ఈ ఎయిరోఫేజియా అనేది, గ్యాస్ ట్రబుల్ అనేది తల్లిపాలు కాకుండా ఎక్కువగా బాటిల్ ఫీడింగ్, అవి ఫార్ములా అవ్వచ్చు, ఇంకే రకమైన పాలైనా అవ్వచ్చు, లేదా తల్లిపాలు ఇచ్చే పద్ధతిలో కొంత ఇబ్బందుల వల్ల కూడా బిడ్డ గాలి ఎక్కువ మింగుతూ ఉండడం వల్ల కడుపు ఉబ్బరం అనేది బాగా అవుతూ వామిటింగ్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఓవర్ ఫీడింగ్ వల్ల అవ్వచ్చు, లేదా పట్టుకునే పద్ధతిలో తేడా ఉండడం వల్ల గాలి ఎక్కువ మింగుతూ వామిటింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దీనివల్ల కూడా వీళ్ళు ఏంటంటే అయితే వామిటింగ్ అన్నా చేస్తారు, లేదా అది గొంతు వరకే వచ్చి గొంతు మంటలాగా ఉండి మళ్ళీ ఏడుస్తూ ఉంటారు. దీన్నే మనం ఎసిడిటీ, గ్యాస్ ఉబ్బరం అంటాం కదా. సో మనకు కూడా తెలుస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి బాగా ఆయిల్ ఐటమ్స్ మనం తినగానే ఎమ్మటే గొంతు మంటలాగా ఉంటూ ఎమ్మటే వాటర్ తాగుతూ ఉంటాం. అక్కడ మనం దూప అయ్యి వాటర్ తాగట్లేదు, అక్కడ మనకి గొంతు మంట ఉండి వాటర్ అనేది లేదంటే చల్లటి వస్తువులు ఏమన్నా తాగడం, పాలు ఇట్లాంటివి తాగుతూ ఉంటాం. సో అట్లనే అట్ ద సేమ్ టైం బిడ్డకి పాలు మంచిగా తాగిచ్చిన తర్వాత అంటే అది పొజిషన్లో పెట్టినప్పుడు మెడలు పూర్తిగా వంగి ఇలా కాకుండా అండ్ అట్ ద సేమ్ టైం తల్లి ఇలా పట్టుకొని ఇచ్చినప్పుడు బిడ్డ యొక్క అండ్ అట్ ద సేమ్ టైం బిడ్డ యొక్క పెదాలు ఓన్లీ మూతి వరకు అంటే నిప్పులతో పాటుగా ఈ ఏరియోలా అంటాం, ఈ ఏరియోలా అనే భాగాన్ని, ఈ నలుపు భాగాన్ని అదిమి పట్టుకుంటూ ఉండి అండ్ ఈ ముక్కుకి బ్రెస్ట్కి కొద్దిగా గ్యాప్ ఉండాలి. ఆ గ్యాప్ అనేది లేక ఆ బ్రెస్ట్కి ముక్కు అదిమి పట్టినట్టుగా ఉండి కొంతమంది తల్లులు ఇలా ముందుకు వంగి ఇస్తూ ఉంటారు. అది చాలా పద్ధతి తప్పు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి శ్వాస సరిగ్గా ఆడక పక్కకి తోసేస్తూ ఉంటారు. తల్లి ఏమనుకుంటుంది, దానివల్ల పాలు తాగట్లేదు తోసేస్తున్నారంటే నా పాలు సరిపోవడం కానీ, లేదా నా పాలలో ఏదో ఇబ్బంది ఉందనే ఒక రకమైన అనుమాన స్టేజ్లోకి వెళ్ళిపోయి తన పాలు ఇవ్వడానికి కూడా భయపడే స్టేజ్కి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇలాంటిది మాత్రం చేయొద్దు. తల్లి నిటారుగా కూర్చోవాలి, దానికి తగ్గట్టుగా ఎలాంటి కొద్దిగా గ్యాప్ మెయింటైన్ చేస్తూ బిడ్డ ముక్కుకి తన బ్రెస్ట్కి పాలు కరెక్ట్గా తాగిపించడం ముఖ్యం. అండ్ తాగిచ్చిన తర్వాత కూడా బిడ్డని గట్టిగా పైన భుజానికి వేసుకొని తేన్పు తీయించడం కూడా చాలా ముఖ్యం. ఈ తేన్పు సరిగ్గా తీయించకపోతే అంటే బర్పింగ్ అనేది సరిగ్గా చేయకపోతే కూడా వాళ్ళకి గ్యాస్ ఉబ్బరం అనేది బాగా ఎక్కువయ్యి ఇలా బాగా ఫ్రీక్వెంట్గా ఏడవడం కానీ లేదా వామిటింగ్స్ కానీ చేస్తూ ఉంటారు. సో బర్పింగ్ అనేది కూడా అది మీరు ప్రాపర్గా చేస్తే మంచిది, లేదా 1-2 సార్లు మీరు మీ పిల్లల డాక్టర్ని అడిగితే కూడా వాళ్ళు క్లియర్గా చెప్తారు. దానికి తగ్గట్టుగా మీరు చేయడం చాలా ముఖ్యం.